చాలా క్విక్గా చెప్పేసిన. ముందుగా అందరికీ హ్యాపీ బోనాలు. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే బోనాలు బ్లాగ్ అనమాట, ఏ డే ఇన్ మై లైఫ్. సో బోనాల్లో ఈరోజు మొత్తం ఏం చేస్తానో నేను చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దాం. సో లెట్స్ గో. సో గైస్, నా అవుట్ఫిట్ అయితే ఇట్లా ఉందన్నమాట. ఇది నా అవుట్ఫిట్. యా, టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. సో లెట్స్ గో. ఫస్ట్ మా డాడీ లేట్ అయితుండే. సో లెట్స్ గో. సో గాయస్, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంట్రోకి ముందు క్లిప్స్ అనమాట ఇవన్నీ. సో మళ్ళీ మీరు అనుకోకండి ఇంట్రో అంత ఫాస్ట్గా ఇచ్చేసిందని చెప్పేసి. సో ఇప్పుడైతే మా డాడీ బోనం తీసుకొని కిందికి వెళ్తుండనమాట. అండ్ మా తాతయ్య, మా నాన్నమ్మ, మా మమ్మీ, మా బాబాయ్, నేను, డాడీ అందరం కలిసి వెళ్తున్నాం కార్లో. అంటే మాకు టెంపుల్, మా ఇంటి నుంచి టెంపుల్ వరకు ఒక 2 minutes ఉంటుంది అనమాట. అప్పటి వరకు మమ్మీ ఎత్తుకోలేదని చెప్పేసి ఇంకా మా మమ్మీ, మా నాన్నమ్మ బోనంకి దీపం అంటిస్తున్నారు. అంటించేసిన తర్వాత ఇంకా మా మమ్మీ బోనం అయితే ఎత్తుకుందనమాట. ఇంకా డాడీ అయితే వాటర్ పోసేసిండు అనమాట మమ్మీ కాళ్ళ దగ్గర. ఇంకా మేమైతే కార్ ఎక్కేసినుండే. ఇంకా ఫస్ట్ అయితే మేము మెయిన్ టెంపుల్ కార్వాన్ దర్బార్ మైసమ్మ టెంపుల్కి వెళ్ళాం అనమాట. అదే మీకు మెయిన్ టెంపుల్, అదే మా ఫేవరెట్ టెంపుల్ అనమాట. మేము ఎప్పుడు ఏ బర్త్డేస్ వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ అక్కడికి వెళ్తాం అనమాట. సో ఇంకా దర్బార్ మైసమ్మ గుడి దగ్గర దిగిన తర్వాత మా బాబాయ్ మా మమ్మీకి ఏమంటారు బోనం అయితే పైన పెడుతుందనమాట. ఎందుకంటే కార్లో మొత్తం మా మమ్మీకి పట్టుకొని కూర్చుంటుంది కాబట్టి. ఇంకా మా మమ్మీ బోనం అయితే ఎత్తేసుకుంది, అయిపోయింది. ఇంకా మేము నడుస్తున్నాం అనమాట. అండ్ మా మమ్మీ అయితే ఇది సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం ఎత్తుకుంది. ఇదే కార్వాన్ దర్బార్ మైసమ్మ టెంపుల్. ఇంకా అక్కడ అన్నం పెట్టేయాలి కాబట్టి ఇంకా మా మమ్మీ అయితే బోనం తీసేసి ఇంకా బోనం ఓపెన్ చేయాలి కదా. ఓపెన్ చేసేసి మా మమ్మీ అయితే ఆ దీపం అక్కడ పెట్టేసేసి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమంటారు ఆ అన్నము, ఆ లీవ్స్ అవన్నీ పెట్టేసేసి ఇస్తారు కదా. అండ్ పైన ఉన్న చెంబులో వాటర్ అవన్నీ పెట్టేసేసి మా మమ్మీ అయితే నైవేద్యం అంతా పెట్టేసేసింది అమ్మవారికి. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నా అనమాట. అండ్ ఎవ్రీ టైం మా అన్న కొడతాడు, బట్ ఈసారి నేను కొట్టినా అనమాట. అండ్ ఆవు ఉంటుంది ప్రతిసారిలాగా. అండ్ మా బాబాయ్ ఇక్కడ తొట్టెలా కడుతుండనమాట. మెయిన్ పెద్ద తొట్టెలకి చిన్న తొట్టెలా కడుతుందనమాట మాది. అండ్ కార్వాన్ దర్బార్ మైసమ్మ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది గైస్, ఫేమస్ టెంపుల్ కార్వాన్లో. సో చాలా పెద్ద ఏమంటారు తొట్టెలా ఉంటుంది అనమాట ఇక్కడ. కాళ్ళకు గజ్జలు, అరే రే కాళ్ళకు గజ్జలు. అండ్ ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత మేము ప్రదక్షిణాలు చేసేసినాం అనమాట. గుడి అయితే చిన్నగా ఉన్నా బట్ చాలా బాగుంటుంది అమ్మవారు అయితే. మనం ఏమనుకుంటాం అది డెఫినెట్గా తీరుతుంది అనమాట. అండ్ లోపల డెకరేషన్ చాలా మంచిగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. నవరాత్రులు అయితే ఇంకా బాగా చేస్తారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మన తెలంగాణ జాగృతి లీడర్ కవితకు వచ్చిందనమాట. అండ్ ఒక మంచి స్పీచ్ ఇచ్చింది ఏనండి గైస్. ఇంకా కవితకి వెళ్ళిపోయింది. మా దర్శనం కూడా అయిపోయిందని చెప్పి ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే సెకండ్ బోనం కూడా ఉంది కాబట్టి. ఇంకా సెకండ్ బోనంకి ఇంటికి వచ్చేసినాం అనమాట. నేనైతే ఎప్పుడు పట్టుకునేది అది పట్టుకున్నా అనమాట. ఇంకా కిందికి వచ్చేసేసిన. ఇంకా మా డాడీ పైనుంచి బోనం తీసుకొస్తుంది అనమాట. ఇది చిన్న బోనము. దర్బార్ మైసమ్మది పెద్ద బోనం ఉంటుంది, ఇది చిన్న బోనం. ఇది కూడా మమ్మీకి పెట్టేసేసిన తర్వాత ఇంకా మా మమ్మీ నడుస్తుంది. ఇది మాకు జస్ట్ 1 minute ఉంటుంది అనమాట, అంతే. ఈ గుడి అనమాట, ఇది చాలా బాగుంటుంది. ఈ గుడి కూడా అంటే మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట ఈ గుడి. ఇంకా ఈ గుడికి కూడా దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఇంకా మా మమ్మీ మొక్కేసింది. నేను, మా బాబాయ్, మా డాడీ వెళ్ళాం అనమాట ఈ గుడికి. ఇంకా అందరం మొక్కేసేసి ఇంటికైతే వచ్చేసినుండే అనమాట. హలో గైస్, ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాం అనమాట. 2 బోనాల తర్వాత 2 గుళ్ళ తర్వాత. సో ఇప్పుడు అది చాలా ఆకలి అవుతుంది. మా నాన్నమ్మ మా మమ్మీ వంట చేస్తున్నారు అనమాట. పూరి అండ్ చికెన్ కర్రీ ఫేవరెట్ కాంబినేషన్ అనమాట మాకు. ప్రతి బోనాలకి ఇదే చేసుకుంటాం అనమాట. సో ఇంకా కుక్ చేస్తున్నారు. చాలా ఆకలి అవుతుంది. కుక్ చేసిన తర్వాత తినేద్దాం. ఓకే.
ఎంతమందికి ఇష్టం గైస్ చికెన్ కర్రీ విత్ పూరి? మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట. ఇది మేము ప్రతి బోనాలకి డెఫినెట్గా చేసుకుంటాం అనమాట. తినేసిన తర్వాత ఇంకా రీల్స్ చేసుకుంటుండే అనమాట. గైస్ తినేసిన తర్వాత రీల్స్ చేసుకుంటున్నాను అనమాట. నా స్పాట్ ఇదే, ఎప్పుడు ఇక్కడనే పెట్టుకొని చేసుకుంటా. సో ఇది సో రీల్స్ అయితే చేస్తున్నాను అనమాట. కొన్ని రీల్స్ అనుకున్నా, సో అవి చేసేసినాక విల్ మీట్ యూ. బాయ్ బాయ్. గైస్ డ్రెస్ అయితే మార్చేస్తున్నాను అనమాట. ఒక మంచి కంఫర్ట్ కుర్తీలో కుట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేనైతే మస్తు బోర్ కొడుతుంది, కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, ఎడిటింగ్ తీసేసుకున్నాను. సరే కరెంట్ పోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. నేను ఎడిటింగ్ వర్క్ చేసుకునేటప్పుడే కరెంట్ పోయిందనమాట. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత అయితే తినడానికి కూర్చున్నాం అనమాట అందరం. మంచి చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ, బగార్ రైస్ అండ్ థమ్స్అప్. మస్తు ఉంటుంది గైస్ ఈ కాంబినేషన్. తినేసిన తర్వాత డాడీతో కొన్ని రీల్స్ చేసి పండుకుండే అనమాట. మీకు రీల్స్ కావాలంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అనమాట. ఇంకా 6 o'clock టైం అయ్యేటప్పుడు నాకు చాలా ఆకలి అయిందనమాట. ఇంకా పిజ్జా హట్ నుంచి పిజ్జా అయితే ఆర్డర్ చేసుకుండే. పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇందులో పిజ్జా హట్లో పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటాయి గైస్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే పక్కా ట్రై చేయండి. నేను ఈసారి ఎందుకో వెజ్ తీసుకున్నా, బట్ చాలా చాలా బాగుండే. ఇంకా మంచిగా పిజ్జా పైన చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో ఇస్తారు కదా, అవి అయితే మంచిగా వేసేసి కలిపేసినుండే అనమాట. చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేస్తేనే మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది కదా. నాకైతే చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేస్తేనే ఇష్టం గైస్. మీకు అంతేనా? ఇంకా నా ఫేవరెట్ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా అండ్ మంచి ప్రశాంతంగా తిన్నుండే అనమాట పిజ్జా అయితే. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. హలో గైస్, సో డిన్నర్ అయితే ఏం చేయట్లేదు నేను, ఎందుకంటే నేను ఇప్పటిదాకా పిజ్జా తిన్నా కదా, అదే ఫుల్ అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు click the bell icon. Be positive, be healthy and kind to everyone. Bye guys, see you in the next video. Bye bye.